హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని పార్షియల్ డిఫరెన్షియేషన్లో ఉన్న ఇంకో కొన్ని సమ్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ u is equals to x square minus y square, v is equals to xy, where x is equals to r cos theta, y is equals to r sin theta. అంటే xy వాల్యూస్ మనకి ఇచ్చారు. సో దట్ మనకి ఇలా చూపించమని అనమాట. అంటే డో u, v బై డో r, theta is equals to 4r³ అని మనం చూపించాలి. ఫస్ట్ మనం గివెన్ రాసుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే xy వాల్యూస్ ఉన్నాయి కదా, u అండ్ v వాల్యూస్లో మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే x ప్లేస్లో y ప్లేస్లో మనం ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మనకి ఏమైంది, ఇలా వచ్చింది. r కామన్ తీస్తే cos స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా వచ్చింది. దీనికి ఫార్ములా ఏంటంటే cos 2 తీటా. ఓకే, అదేవిధంగా మనకి v చూడండి, చేస్తే మనకి ఏమైంది 2r² cos తీటా సైన్ తీటా. 2 cos తీటా సైన్ తీటాకి మన ఫార్ములా sin 2 తీటా అనమాట. r² sin 2 తీటా. ఇప్పుడు మనకి ఏం ఫైన్ చేయమన్నారు, ఇది ఫైన్ చేయమన్నారు. దీనికి ఫార్ములా ఏంటి, మనకి జాకోబియన్ ద్వారా ఇది కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ 4 వాల్యూస్ కూడా మనం ఫైన్ చేయాలి. ఫస్ట్ డో u బై డో r అంటే డో బై డో r. u అంటే మనకి ఏంటి r² cos 2 తీటా. ఓకే, అంటే ఏంటి, ఈ మొత్తాన్ని కూడా విత్ రెస్పెక్ట్ టు r తో పార్షియల్లీ డిఫరెన్షియేట్ చేయాలి. ఆ టర్మ్స్ మాత్రం మనం డిఫరెన్స్ చేయాలి. మిగతా టర్మ్స్ అనేవి మనకి ఏమైతే కాన్స్టెంట్ అయిపోతాయి. cos 2 తీటా అనేది కాన్స్టెంట్. r² ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 2r వచ్చింది. కాబట్టి 2r cos 2 తీటా. అదేవిధంగా విత్ రెస్పెక్ట్ టు తీటాతోని పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే r² టర్మ్ అనేది ఏమవుతుంది, మనకి కాన్స్టెంట్ అయిపోతుంది. మనకి cos 2 తీటాని డిఫరెన్షియేట్ చేస్తే మనకి -2 sin 2 తీటా అనమాట. ఇది మనకి మొత్తం కంబైన్ రాస్తే -2r² sin 2 తీటా. అదేవిధంగా వీని విత్ రెస్పెక్ట్ టు ఆర్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, మనకి sin 2 తీటా కాన్స్టెంట్ అయిపోతుంది. 2r తీటాతో చేస్తే మనకి r² cos 2 తీటా 2 అంటే 2r² cos 2 తీటా. ఇవన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇలా అయింది. ఇందులో నుంచి మనకి 2r, ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది, మనకి -2r², అదే 2r² ఉంది, ఇది ప్లస్ఏ కదా వచ్చింది. 2r² ఉంది కదా అంటే 2r² కామన్ తీసాం, ఇది మనకి వచ్చింది. ఇప్పుడు మనకి దీన్ని గట్ కడితే ఏమైంది, cos స్క్వేర్ 2 తీటా ప్లస్ సైన్ స్క్వేర్ 2 తీటా. ఇది మొత్తాన్ని కూడా మనం 2 తీటాను మొత్తం కూడా తీటా అనుకుందాం. దానికి ఫార్ములా ఏముంది, cos స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. అంటే ఇది మొత్తం మనకి 1 అయిపోతుంది. ఓకే, 2 తీటాను మొత్తం మనం 1 తీటా అనుకుంటాం అనమాట. 1 వచ్చింది, 4r³ కాబట్టి మనకి RHS అనేది వచ్చింది 4r³. హెన్స్ ప్రూవ్డ్. మనకి అదే కదా చూపించమన్నారు 4r³ అని. అంతే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఏంటి అంటే ఇక్కడ మనకి ప్రూవ్ దట్ ఈ రెండు కూడా UV అనేవి కూడా ఫంక్షనల్ డిపెండెంట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఫంక్షనల్ డిపెండెంట్ అండ్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. ఆ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ కూడా మనకి ఫైండ్ చేయమన్నారు. గివెన్ రాసుకున్నాం. తర్వాత రిలేషన్ అంటే మనకి ఏంటి, ఫస్ట్ ఫంక్షనల్ డిపెండెంట్ అంటే ఏంటి, డో u, v బై డో x, y అనేది 0 అయితే, అంటే మనం ముందు చూసాం కదా ఫార్ములాస్. ఫంక్షనల్ డిపెండెంట్ అంటే ఏంటి, ఇది మనకి 0కి ఈక్వల్ అవ్వాలన్నమాట ఈ వాల్యూస్. సో ఫస్ట్ మనం 0కి ఈక్వల్ అయిందో లేదో చూడాలి. ఒకవేళ ఈక్వల్ అయితే అది ఫంక్షనల్లీ డిపెండెంట్. దానికి అవ్వాలి అంటే దీనికి ఫార్ములా మనకు తెలుసు కదా, డెట్ కట్టి డో u బై డో x, డో u బై డో r, అలాగే డో v బై డో x, డో v బై డో r, డో y, అవి మనం ఫైన్ చేస్తాం. డో u బై డో x ఫైన్ చేస్తే మనకి ఏమైంది, u బై v ఫార్ములాలో ఉంది. దీనికి ఫార్ములా ఏంటి, మనకి u బై vకి ఫార్ములా vu డాష్ మైనస్ uv డాష్ బై v² అనమాట. ఇందులో మనకి v ఏంటి, x² ప్లస్ y². u డాష్ అంటే ఏంటి, uని డిఫరెన్షియేట్ చేయాలి. దేంతో డిఫరెన్షియేట్ చేయాలి, పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు x తో. u ఏంటి మనకి x² మైనస్ y². xతో కదా మనం పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి, అంటే y² టర్మ్ అనేది మనకి 0 అయిపోతుంది. 2x మైనస్ ఇక్కడ u ఉంది, u అంటే ఇది కదా రాసుకున్నాము. ఇక్కడ మైనస్ అనేది ఇక్కడ హోల్ టర్మ్కి మైనస్. ఓకే, v డాష్ అంటే ఏంటి, v అంటే ఇది, దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు x తో పార్షియల్గా, అంటే y² అనేది 0 అయిపోతుంది. x² డిఫరెన్షియేట్ చేస్తే మనకి 2x బై v². ఓకే, ఇందులో మనం మల్టిప్లై చేసామన్నమాట. దీంతో మల్టిప్లై చేస్తే మనకి ఏమైంది, 2 క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది కదా, 4xy² బై x² ప్లస్ y² అనేది వచ్చింది. అదేవిధంగా మనం డో u బై డో y, డో u బై డో y చేస్తే మనకి ఏమైంది, డో బై డో y u బై v ఫార్ములా. ఫస్ట్ మనకి v అంటే వేసుకున్నాము.
యూ డాష్ అంటే ఇది కదా, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. -2y మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇదేంటి మనకి యూ. ఇప్పుడు వీ డాష్ చేయాలి. వీ డాష్ అంటే ఇది కదా, విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే 2y బై వీ స్క్వేర్. అలాగే మనం దీంతో మొత్తం మల్టిప్లై చేస్తే దీంతో కూడా మల్టిప్లై చేస్తే మనకి ఇలా టర్మ్స్ వచ్చాయి. ఏం వచ్చింది మనకి -4x2y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనేది వచ్చింది. అలాగే మనకి డో వీ బై డో వై అంటే వీని విత్ రెస్పెక్ట్ టు వైతో పార్షియల్ డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఇలా వచ్చింది. ఓకే, ఇక్కడ 2x³ ప్లస్ చేయడం వచ్చు కదా మనకి 2xy² మైనస్ 4xy² బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ మళ్ళీ మనకి ఏమైంది 2x³ మైనస్ 2xy². ఈ రెండు మనకి సబ్ట్రాక్ట్ చేయొచ్చు కదా. ఓకే, x² ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ చేస్తే మనకి ఏమైంది, ఇందులో మనకి 2x కామన్ తీస్తే x² మైనస్ వై స్క్వేర్ బై x² ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు అదేవిధంగా మనం డో వి బై డో ఎక్స్ ఫైండ్ చేస్తే మనకి ఏమైంది x² ప్లస్ వై స్క్వేర్ 2y మైనస్ 2xy 2x బై x² ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్. తెలుసు కదా మనకి వీని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో పార్షియల్ డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, చేస్తే మనకి ఇలా వచ్చిందనమాట. ఇందులో మనకి 2y కామన్ తీస్తే ఇది మిగిలింది. ఇందులో మనకి ఏంటి -2x² x² ఉంది మైనస్ x² y² మైనస్ x² బై x² ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు మనకి ఏం చూపించమన్నారు, ఏం ప్రూవ్ చేయమన్నారు, ఫంక్షనల్ డిపెండెంట్ అని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే మనకి మొత్తం ఫైన్ చేసి = 0 అవుతుందా లేదా అని మనం చూడాలన్నమాట. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫైన్ చేసాం కదా, ఇవి వాల్యూస్ వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం డెట్ కట్టాలి. ఇలా అయితే మనకి ఈజీ మెథడ్. డెట్ కడితే మనకి ఏమైంది, ఫస్ట్ ఈ 2 ఇంటూ చేయాలి మైనస్ ఇది కదా, అదే కదా మనకి డెట్ కట్టడం వచ్చు కదా, ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇంటూ చేస్తే మనకి 8x² అంటే 8 ఎలా వచ్చింది 4 × 2 x². ఇక్కడ మనం y² x² మైనస్ వై స్క్వేర్ బై x² ప్లస్ వై స్క్వేర్ హోల్ పవర్ 4. ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇక్కడ స్క్వేర్ ఉంది, హోల్ పవర్ 4. అదేవిధంగా ఇలాగా చేస్తే మనకి ఏమైందంటే ఇలా వచ్చింది కదా, ఇక్కడ y² మైనస్ x² ఉంది. ఇప్పుడు మనం మైనస్ కామన్ తీసుకున్నాం అనుకోండి, x² మైనస్ y² రాసుకోవచ్చు కదా, వచ్చింది ఇక్కడ మైనస్. ఈ రెండు మైనస్ చేస్తే మనకి 0 వచ్చింది. కాబట్టి యూవి అనేవి ఫంక్షనల్ డిపెండెంట్. ఇప్పుడు క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్. రిలేషన్ కూడా మనం ఫైండ్ చేయమన్నారు. దానికి మనం u² ప్లస్ v² ని ఫైండ్ చేయాలనుకుంటున్నాం. u అనేది మనకి క్వశ్చన్లో ఇచ్చారు, v అనేది కూడా ఇచ్చారు. వాటి స్క్వేర్ అనేది మనం ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేస్తామంటే న్యూమరేటర్ని స్క్వేర్ చేయాలి, డినామినేటర్ని కూడా స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే మనకి ఏమైంది, ఇక్కడ మనకి 2xy హోల్ స్క్వేర్ అంటే 4x² y². ఓకే, ఇలా చేస్తే మనకి ఇలా వచ్చింది. రెండింటిలో కామన్ తీసుకున్నాం. కామన్ తీసుకున్న తర్వాత మనకి ఇది ఏ ఫార్ములా ఉంది, a మైనస్ b హోల్ స్క్వేర్. కాబట్టి a అనేది మనకి x², b అనేది y². కాబట్టి a² ప్లస్ b² 2ab. ఓకే, ప్లస్ 4x² y². ఇందులో మనకి రెండు కూడా సేమ్ లా ఉన్నాయి కదా, x² y², x² y². ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 4 మైనస్ 2 ఎంత మనకి 2. మనకి ఏ ఫార్ములా ఉంది, ఇది a ఇది b అనుకుంటే మనకి ఏ ఫార్ములా ఉంది, a² ప్లస్ b² ప్లస్ 2ab అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్. ఓకేనా, ఇది మనకి రెండు క్యాన్సిల్ అయిపోతే ఏమైంది 1 అనేది రావడం జరిగింది. ఓకే, కాబట్టి ఇది మనకి రిలేషన్ బిట్వీన్ దెమ్ అనమాట. థ్యాంక్ యూ.